నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందెట్ట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఊపుతావు ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమ్మా? చూడండి అయ్య గారు, రాత్రి నన్ను గొడ్డును బాధటి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా సొట్లు పోయాయో. ఏరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కళ్ళు తాగమని ఎత్తదండి. తాకముందు మొగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మై, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి. తాగుబోతు వెతవా, ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను. ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం. ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్. దీనికి మించిన ధనం లేదురా. అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా. మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే, నీళ్లు తాగాలా? ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే నానా బీభత్సాలు చేస్తున్నారు. నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే. భోజనం చేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. టిన్ ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకూడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారిన్ నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారిన్ నుంచి వస్తుందా? అవును, తలుపులు మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. కూతులు నాకుంటే చాలు. అంటే మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడుతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చారు. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. ఈరైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు. ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా? బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యే భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే కూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంట వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి వేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచి ఇస్తదే.
అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలా ఉంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీని పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సారు సుఖమాగల చొక్క పగలు తాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎంత 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఒరేయ్, ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. రండి. ఏమే వీడా పెళ్లి కొడుకు? తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటాను. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000. ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10,000. పిల్లల్ని కనేందుకు 10,000. మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అర్థం లేవు. ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చికి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీళ్ళు తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి.